ప్రతి జ్ఞాపకం గుర్తుండిపోవాలి కదా! అలా అని మీరు మర్చిపోయిన జ్ఞాపకాల్ని మేము మీకు అందిస్తున్నాం కదా! సో, మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి 'ధరణి మీడియా'. హలో లిజనర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తరణి మీడియా ప్రెజెన్స్ రాగాల పెళ్ళికిలో. ఇవాళ మన స్పెషల్ గెస్ట్ బోల్ బేబీ బోల్, పాడుతా తీయగా ఫేమ్ గాయనీమణి. ఎప్పటికప్పుడు తన స్వరంతో, సంగీతంతో మనందరి మనసుల్ని గెలుచుకుంటున్న గాయనీమణి మన తెలుగు అమ్మాయి. ఎస్, టుడే ఐ హ్యావ్ అ వెరీ స్పెషల్ గెస్ట్ సాయికా బీర్వల్ విత్ మీ ఆన్ మై వెరీ స్పెషల్ షో రాగాల పల్లికిలో. మనందరి కోసం ఎన్నో విశేషాలను, తన అనుభవాలను మనతో పంచుకోబోతున్నారు సాయిక. ఐ నౌ వెల్కమ్ సాయిక ఆన్ టు ది షో. Hello, Saika. How are you? Hi, Padmavati. I'm amazing. How are you? Happy New Year. Thank you so much. అసలు ఒక టెక్స్ట్ లోనే వెంటనే జాయిన్ అయిన గెస్ట్ మీరు. సో ఐఎమ్ సో హానర్డ్ టు హ్యావ్ యూ ఆన్ మై షో. It's my pleasure, and it's really my pleasure. I like talking about music and interacting with people who love music. So it's actually my honor to be here. దట్స్ సో బ్యూటిఫుల్. నా షో రాగాల పల్లకిలో మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఐఎమ్ సో హ్యాపీ Wow. ఫర్ దట్. సో హౌ అబౌట్ యువర్ స్టార్టింగ్ ఆఫ్ మ్యూజిక్ జర్నీ? ఎలా స్టార్ట్ అయ్యింది అసలు? వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? సో అంటే స్టార్ట్ అవ్వడం అని ఒక పర్టిక్యులర్ పాయింట్ ఏం లేదు, బట్ మై ఫ్యామిలీ హ్యాస్ బిన్ లిస్నింగ్ టు మ్యూజిక్ అండ్ మై ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ లైక్ మ్యూజిక్ లవర్స్ అన్నమాట. దో దే డోంట్ సింగ్, పాడకపోయిన వాళ్ళు మంచి మ్యూజిక్ వినేవాళ్ళు. సో మేబీ ఐ ఆల్సో గాట్ అకస్టమ్డ్ అన్నమాట. నాకు కూడా అలవాటు అయిపోయి నేను కూడా మంచి పాటలు వినడం అవన్నీ చేశాను. అండ్ వాట్ అకార్డింగ్ టు మై మామ్, మా అమ్మ చెప్పేది లైక్ నేను ఫ్యూ మంత్స్ బేబీ, 4-5 మంత్స్ బేబీ అంట. అండ్ అప్పట్లో జీన్స్ సినిమా వచ్చింది. ఓకే. సో జీన్స్ పాటలు పెట్టంగానే నేను రిథమ్ కి ఐ యూస్ టు మూవ్ అంట, కదలేదన్నమాట. సో ఒక రోజు మా అమ్మ చూసి, మేబీ కోఇన్సిడెన్స్ అనుకొని ఉంటుంటది, కానీ కావాలని ఒక 2-3 సార్లు అలా చేసేసరికి ఐ వాజ్ మూవింగ్ టు ద రిథమ్ అండ్ ఆల్. ఓకే. అండ్ ఎవరు నమ్మలేదు, బట్ దెన్ షీ షోడ్ మై ఫ్యామిలీ మెంబర్స్, అరే ఇట్లా ఉంది, మేబీ షీ రెస్పాన్స్ టు మ్యూజిక్, వి షుడ్ మ్యూజిక్ క్లాసెస్ చిన్నప్పుడే ఇఫ్ షీస్ ఇంట్రెస్టెడ్ అని. అండ్ చిన్నప్పుడు నన్ను మ్యూజిక్ క్లాసెస్ లో జాయిన్ చేశారు, నేను కూడా ఇంట్రెస్ట్ తో వెళ్ళేదాన్ని. సో యాక్చువల్లీ గ్రేట్ కదా. అంటే నేను కొన్ని ఫ్యాక్ట్స్ చదివేటప్పుడు అబౌట్ మ్యూజిక్ నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈవెన్ మంత్స్ అమ్మ కడుపులో ఉన్నప్పుడే వి స్టార్ట్ లిసనింగ్ టు మ్యూజిక్. అండ్ ఈవెన్ 3 months బేబీస్ కూడా దే కెన్ డిఫరెన్షియేట్ ద టెంపోస్. ఒక పాట 2-3 టైప్ ఆఫ్ టెంపోస్ లో ఉంటే దే కెన్ డిఫరెన్షియేట్ దాట్ అంట. సో ఇది నేను తెలుసుకొని చాలా అమేజ్ అయ్యా. సో ఇప్పుడు మళ్ళీ ఉంటే ఐ వాస్ రికలెక్టింగ్ ది థింగ్స్ విచ్ ఐ హావ్ రెడ్ ఫ్రమ్ an article before. It is so sweet. ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ టు నో దట్ ఓకే నేను అలా రెస్పాండ్ అయ్యాను మ్యూజిక్ కి అని. అదే అమ్మ చెప్తుంటే ఇంకా స్పెషల్ గా ఉంటుంది కదా. అవును, ఎగ్జాక్ట్లీ. దట్స్ సో స్వీట్. సో అంటే ఏ ఏజ్ లో స్టార్ట్ చేసి ఉంటారు? మేబీ క్లాసెస్ అరౌండ్ 5 years old అప్పుడు, 5-6 years old. Super. Okay. So who are your gurus now? Talking about your gurus, who are your first teachers? My first teacher was శ్రీమతి రాజ్యలక్ష్మి గారు. అండ్ నేను బేసిక్స్ ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను. ఇప్పుడు అంటే బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ తను చాలా ఓపిక్ గా నాకు చిన్నప్పటి నుంచి బాగా నేర్పారు. బట్ తర్వాత ఐ హ్యాడ్ టు స్టాప్ గోయింగ్ టు క్లాసెస్, స్టడీస్ అండ్ ఆల్ వచ్చేసి అడ్డం వచ్చేసి మేనేజ్ చేయలేకపోయాను చిన్నప్పుడు. బట్ తర్వాత కొంచెం పెద్ద అయ్యాక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఐ జాయిన్డ్ అగైన్, పోవద్దు టచ్ పోవద్దు అని. సో దిస్ ఇస్ మై కర్ణాటిక్ మ్యూజిక్ జర్నీ అన్నమాట. తర్వాత రాజలక్ష్మి గారి తర్వాత డాక్టర్ వైజసి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత కర్ణాటిక్ హావ్ బీన్ లెర్నింగ్, కానీ 2011 లో ఐ జాయిన్డ్ లైట్ మ్యూజిక్ క్లాసెస్ కూడా అన్నమాట. మీరు రామాచారి అకాడమీలో జాయిన్ అయ్యారు కదా. డాక్టర్ కె రామాచారి గారి దగ్గర LMA లో, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీలో నేను లలిత సంగీతం కూడా నేర్చుకోవడం మొదలు పెట్టాను. అండ్ ఐ స్టిల్ లెర్న్. ఇప్పటికీ సార్
వర్చువల్ క్లాసెస్ ఏమైనా తీసుకుంటున్నప్పుడు నాకు కుదిరినప్పుడల్లా నేను వెళ్ళి నేర్చుకుంటూ ఉంటాను. సో ఓకే. సార్ హ్యాస్ బీన్ ఆల్వేస్ ఓపెన్ అబౌట్ ఇట్ అన్నమాట. ఎప్పుడు కుదిరితే అప్పుడు వచ్చి నేర్చుకోవచ్చు. అలా ఉంటుంది. సూపర్ సూపర్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. లైక్ ఐ మీన్ స్కూల్లో ఉండేటప్పుడే వేర్ యూ గివింగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ? యా 2000 ఐ థింక్ ఇట్ వాస్ 2012 or 13 ఆ టైంలో నేను నా ఫస్ట్ రియాలిటీ షోలో ఐ పార్టిసిపేటెడ్ లైక్ ఒక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా. ఇట్ వాస్ లైక్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియాలిటీ షోస్. అండ్ అది బోల్ బేబీ బోల్ అని జెమినీ టీవీలో వచ్చేది. బోల్ బేబీ బోల్ గురుకుల్ అనుకుంటా కదా? యా గురుకుల్ ఐ జాయిన్డ్ ఇన్ 2014 బట్ ఇది బోల్ బేబీ బోల్ 2 అని వచ్చింది లైక్ ది సెకండ్ సీజన్. ఓకే ఓకే. తర్వాత ఐ అగైన్ వెంట్ టు ద ఫోర్త్ సీజన్ దట్ ఇస్ బోల్ బేబీ బోల్ గురుకుల్. సో ద బోల్ బేబీ బోల్ గురుకుల్ ఇస్ లైక్ అ మైల్ స్టోన్ ఫర్ మీ. ఎందుకంటే అక్కడ నేను మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు సపోర్ట్ చేసి నన్ను మెంటర్ చేసే సీనియర్స్ అందరినీ నేను అక్కడే కలిసాను. హేమచంద్ర అన్న గాని, రాహుల్ సిప్లిగంజ్ అన్న గాని, రోహిత్ అన్న గాని, ఎవ్రీ వన్ అనురాగ్ అన్న గాని. అనురాగ్ అన్న ఈస్ బీన్ మై పార్ట్నర్ అన్నమాట అక్కడ. దే పేర్డ్ us up. సో ఇట్స్ బీన్ అ వెరీ అమేజింగ్ జర్నీ అప్పటి నుంచి ఆ కాంపిటీషన్స్. యా తర్వాత ఈ సాంగ్ ఇన్ పాడుతా తీయగా 2017 లో. బిఫోర్ పాడుతా తీయగా కాంపిటీషన్స్ కాకపోయినా ఐ యూస్ టు సింగ్ కోరస్ ఇన్ స్వరాభిషేకం గానీ, సూపర్ మస్తీ. స్వరాభిషేకంలో ఐ మీన్ చాలా సార్లు మిమ్మల్ని చూస్తూ ఉంటాం టీవీలో. లాట్ ఆఫ్ సో అంటే మా ఇంట్లో ఖచ్చితంగా స్వరాభిషేకం ఎపిసోడ్ వస్తుందంటే అందరు టీవీ ముందు ఉంటాం అన్నమాట ఆ టైం కి. సో వి ఎంజాయ్ మ్యూజిక్ అండ్ ఐ పర్సనలీ ఎంజాయ్. సో ఎవ్రీ టైమ్ దే షో ద కోరస్ గ్యాంగ్ మీరు కనపడుతూ ఉంటారు అందులో. ఐ యూస్ టు వావ్ ఎంత బాగా పాడుతున్నారు అందరూ. అయ్యో వర్క్ గోస్ ఇంటూ ఇట్. ద బెస్ట్ పార్ట్ అబౌట్ స్వరాభిషేకం ఇస్ ద టీమ్ వర్క్. మేము అందరూ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి ఒక ఎలా ఐకమత్యం. ఎపిసోడ్స్ అంటే రికార్డ్ చేసే ముందు యూ విల్ హావ్ లాట్ ఆఫ్ రిహార్సల్స్. అవి ఎలా ఉంటాయి? ఇది స్వరాభిషేకం కానీ, పాడుతా తీయగా కానీ, అండ్ ఈ టీవీలో ఏ ప్రోగ్రామ్ అన్నా, సింగింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్ అన్నా కానీ, ఇట్ ఈస్ వెరీ ఆర్గనైజ్డ్ అండ్ ఒక స్కెడ్యూల్ ప్రకారం వెళ్తుంది. కరెక్ట్ గా 2 days వర్క్ షాప్. అంటే యూ జస్ట్ హ్యావ్ టు వర్క్ ఆన్ ద సాంగ్స్ అన్నమాట. నీకు ఏ సాంగ్స్ అయితే ఆ ఎపిసోడ్స్ షూటింగ్ ఎపిసోడ్స్ లో ఉంటాయో అవన్నీ కూడా వాటి మీద వర్క్ చేసి యు హ్యావ్ టు లెర్న్ ద సాంగ్స్, రైట్ ద నోట్స్ అండ్ ఆల్. నేర్చుకోవడం ఆ 2-3 days లో మొత్తం చేసేయాలి. తర్వాత వచ్చేసి సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసే ప్రాసెస్ లో యూ హ్యాడ్ ఎనీ మెంటర్స్ టు ట్రైన్ యు ఆర్ యూ హ్యావ్ టు లెర్న్ బై యువర్ సెల్ఫ్? అలా ఏమైనా ఉండేదా? మెంటర్స్ కాదు కానీ వీ యూజ్డ్ టు హావ్ ఇన్ఛార్జెస్ అన్నమాట. అంటే కోరస్ కి ఒకళ్ళు ఇన్ఛార్జ్, ఆల్ ది సింగర్స్ కి ఒకళ్ళు ఇన్ఛార్జ్. అంటే వాళ్ళని కోఆర్డినేట్ చేయడం, ఈ రోజు ఇలా ఉంది, ఈ రోజు ఈ పాటలు చేయాలి, ఈ రోజు ఈ పాటలు ప్రాక్టీస్ చేయాలి, ఈ పాటలకు నోట్స్ రాయాలి అండ్ ఆల్ దట్. అంతేగాని మెంటర్స్ ఏం లేదు స్వరాభిషేకంలో. బట్ పాడుతా తీగకి వచ్చేసరికి దేర్ వాజ్ వన్ మెంటర్, ఆర్ గురు. హీస్ ఐ థింక్ కాదు, ఐ డెఫినెట్లీ నో బికాస్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్ పాడుతా తీయగా. బివి శ్రీనివాస్ గారని మెంటర్ అన్నమాట. పాడుతా తీగ ఇస్ మోర్ లైక్ అ స్కూల్ రాదర్ దాన్ రియాలిటీ షో. రియాలిటీ షో లాగా మీకు అస్సలు ఎక్కడ అనిపించదు. ప్రాపర్ స్కూల్ ట్రైనింగ్ కి మీరు వెళ్తున్నట్టే ఉంటుంది. పాటలు జస్ట్ రిహర్సల్ చేయడమే కాకుండా దాని ముందు ఒక వర్క్ షాప్ కూడా ఉంటుంది. దీనికి కూడా బివి శ్రీనివాస్ గారు కూర్చొని మీరు మైక్ లో పాడితే ఏమేం కరెక్షన్స్ ఉన్నాయి, ఎలా పాడాలి, అన్ని కరెక్ట్ చేస్తారు మీకు. ఇంకొంచెం ఫీల్ రావాలి లేదా డైనమిక్స్ రావాలి, ఈ పార్ట్ మీరు కాన్ఫిడెంట్ గా పాడట్లేదు అని చెప్పడం కానీ, ఈ పార్ట్ మీరు ఇంప్రూవ్ చేసుకోమని చెప్పడం కానీ, లేకపోతే పాట మీకు చాలా హై అయిపోయింది ఒక హాఫ్ నోట్ తగ్గించి పాడించడం కానీ, ఇలాంటివి క్వాలిటీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం చెప్తూ ఉండేవారు. ఎస్. సో చాలా స్క్రూటినీ అంటే లైక్ ఎవ్రీ పార్ట్ హీ యూస్ టు అబ్జర్వ్ చేసి ఒక్కొక్క అక్షరం కూడా చూసి చెప్పేవారు. సో చాలా చాలా నచ్చేది నాకు అసలు ఆ ఎక్స్పీరియన్స్. సో మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి అండ్ ఎండ్ వరకు వాట్ డిడ్ యూ ఎక్స్ప్లోర్ అవుట్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఆ ప్రాసెస్ లో లెర్నింగ్స్ కానీ ఆర్
ద వే యూ లుక్ అట్ థింగ్స్ అలా ఏమన్నా ఇంప్రూవ్ అయిందని మీరు అనుకుంటున్నారా? చాలా మంచి క్వెషన్ అబ్బా అసలు. ఎందుకంటే నేను అలాంటి పాటలు 70s, 60s బాలు గారికి నచ్చే పాటలు పాడడానికి చాలా భయపడేదాన్ని. ఎందుకంటే నాకు ఓకే. నాకు తెలీదు నాలో అది ఓల్డ్ ఉంది. నేను సాంగ్స్ మీరు వినేవాళ్ళా ఎక్కువగా పోనీ? వినేదాన్ని. బట్ హుహు. మా మమ్మీ, డ్యాడీ వినేవాళ్ళు కాబట్టి నేను కూడా వినేదాన్ని. బట్ ఓకే. ఐ నెవర్ న్యూ నేను కూడా పాడగలుగుతాను భయం లేకుండా, నేను కూడా ఈజీగా ఓకే. పాడగలుగుతాను అని. ఓకే. ఓకే. సో హుహు. మంచి చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు బేసిక్‌గా. ఆహా! బెస్ట్ థింగ్ ఇస్ ఐ గాట్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ పాడుతా తీయగా. హ్మ్. మీరిప్పుడు నాకు 'శృతి నీవు గతి నీవు' కూడా నేను చక్కగా ఓకే. కూర్చొని నేర్చుకొని పాడగలుగుతాను. బేసిక్‌గా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ నేను అక్కడికెళ్ళి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే దేర్ ఇస్ దిస్ వన్ సాంగ్ కాల్డ్ 'ఇది తీయని వెన్నెల రేయి'. ఎగ్జాక్ట్‌లీ. అది నేను ఓకే. చిన్నప్పటి నుంచి మా ఐ అమ్మ ట్రైడ్ టు వింటూ పాడింది. మా అసలా అమ్మ వింటుంటే చిన్నప్పటి నుంచి వినేదాన్ని. కానీ ఆహా! పాడడానికి భయమేసేది. ఎందుకంటే ఆ మెలోడీ వచ్చేది కాదు. లేకపోతే హ్మ్. ఎందుకంటే నేను అన్ని అండ్ మీ వాయిస్ రఫ్ కల్చర్ సాంగ్స్ కూడా కానీ వెస్టర్న్. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. వాయిస్ కల్చర్ కూడా అలా ఉంటుంది కదా! ఆ! సో హ్మ్. అటెంప్ట్ చేసేదాన్నే కాదు నేను భయపడి. హ్మ్. కాన్ఫిడెన్సే లేదసల. బట్ ఓకే. పాడుతా తీగకెళ్ళిన తర్వాత మాత్రం నా ఫస్ట్ సాంగ్ నేను పాడింది గూడా ఆ పాటే. అండ్ చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ చాలా ధైర్యం వచ్చింది. అండ్ హుహు. చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా వాయిస్, నా గొంతు, నా వాయిస్ కల్చర్ గూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. ఈజ్ వావ్! వచ్చింది వాయిస్‌లో. హ్మ్. ఆ ఈజ్‌తో పాడడం అనేది వచ్చింది. అండ్ హ్మ్. ఐయామ్ ఫరెవర్ ఇన్ డెట్ టు పాడుతా తీయగా దీనికి మాత్రం అసల చాలా చాలా ఇంప్రూవ్ అయ్యాను. నాకేమనిపిస్తోందంటే మీ మీరు చాలా మటుకు చాలా సాంగ్స్ అంటే మీ సెలక్షన్ ఆఫ్ సాంగ్స్ ఇన్ పాడుతా తీగ ఎలా అనిపించిందంటే యూ గేవ్ ఔట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అని. అంటే లాట్ ఆఫ్ ఎగ్జాక్ట్‌లీ. సాంగ్స్ కదా! లాట్ ఆఫ్ సాంగ్స్ మీరు సెలెక్ట్ చేసుకొని స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేసేవి ఔట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సంథింగ్ లైక్ టోటలీ. యాహ్! 'ప్రేమించే ప్రేమవా' గాని లేకపోతే 'నెలరాజా ఇటు చూడరా' దట్ వాస్ ఓహ్ మై గాడ్! అమేజింగ్. ద బెస్ట్ ఎపిసోడ్ I was watching that ఐ day. థాంక్ I still remember. నాకు చాలా ఎపిసోడ్స్ గుర్తుంటాయి ఫ్రమ్ పాడతీగ. ఈవెన్ వెన్ వావ్! పూర్ణిమ గారు వాస్ సింగింగ్ వన్ సాంగ్ 'మనసా వాచా' I was so happy that day. ఆ! సో అలా మీది నాకు 'నెలరాజా ఇటు చూడరా' వాస్ ద బెస్ట్. ఓహ్ మై హౌ గాడ్! డిడ్ యూ థాంక్ యూ. ఫీల్ దట్ డే? బాలు గారు కూడా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా మీకు ఆ రోజు. ఎగ్జాక్ట్‌లీ. హి వాస్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ దట్ ఐ సాంగ్ దట్ సాంగ్. ఆయన ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ యాహ్! పాడేసరికి ఐ స్టిల్ రిమెంబర్ హి టోల్డ్ ఇట్ వాస్ మై బెస్ట్ పెర్ఫార్మన్స్ టిల్ డేట్. Awesome. అండ్ వాట్ ఎల్స్ డు యూ నీడ్ రే అసలు. Right. ఆయన Coming from అన్నా Balu Garu is like, oh God. His music వావ్! ఐ good for all of us. సో హ్యాపీ. చాలా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. Right. లిటరల్లీ మేమెళ్లి పార్టీ చేసుకున్నాం. So why don't లైక్ you వి sing మేడ్ that ఫర్ song ఫ్యామిలీ. for us now? యాహ్! షూర్. నీ
కోసం ఆశగా నిరీక్షించే ప్రాణం నీ చేతుల వాలగా చిగిర్చింది ప్రాయం నీ వైపే దీక్షగా చలించింది పాదం నీ రూపే దీపమై ప్రయాణించే దీపం నివాళించిన వనవలన్నీ నివేదించనా నువ్వే లేని నిమిషాలన్నీ నిషేధించనా రతిరాజువై జత చేరవా విరివానవై నన్ను తాకవా నిలరాజా ఇటు చూడరా నిలరాజా ఇటు చూడరా రఘువీరరా రఘువీరరా I messed it కదా. బ్యూటిఫుల్. అలా వింటూ You ఉండాలనిపిస్తుంది. can like cut it ఎంత బాగా at పాడారు. నెల్లరాజా ఇటు చూడరా. యా షూర్ ఐ విల్ డూ దట్. చాలా బాగా పాడారు. మీరు నమ్మరు, I feel ఇప్పటికీ నాకు చాలా నర్వస్నెస్ వస్తది పాట పాడితే. అవునా? గుర్తొస్తది. అమ్మ బాబోయ్! బాలు గారు వింటున్నారు, నాకు లిరిక్ మర్చిపోతాను, అదే ఫీలింగ్ వస్తది. I can see that in your face. అమ్మో! చాలా అసలు. That's nice. నేను ఫన్ స్టోరీ అబౌట్ ఇట్ ఇస్ దట్ ఆహా! చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడిన పాట అది. ఎందుకంటే అసలు స్టేజ్ మీద ఒక పర్ఫార్మెన్స్ రిహర్సల్ లాగా చేస్తారు. రిహర్సల్ లైక్ Okay. స్టేజ్ రిహర్సల్. బాలు గారు కమ్స్ ఇన్ ఆహా! లైటింగ్ అవన్నీ చూసుకోవడానికి, మైక్ చెక్ చేసుకోవడానికి. Okay. అది పాడుతున్నప్పుడు నేను సెకండ్ చరణం బ్లాంక్ అయిపోయా. ఓహ్! సో Like- ఎందుకలాగా? పాడుతూ పాడుతూ బ్లాంక్ అయిపోయా, నాకు లిరిక్ గుర్తు రాలేదు. లిరిక్ అయితే మర్చిపోయారు. చాలా భయపడ్డాను. చాలా భయపడ్డాను. బట్ షూటింగ్ అప్పుడు ఆహా! అసలు గుర్తొచ్చింది అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. థ్యాంక్ గాడ్ గుర్తొచ్చింది అని. యా అట్లీస్ట్ మీరు లిరిక్ ముందు పెట్టుకుంటే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళేమో మరి. ఇంకా కానీ ఆయన అలవ్ చేయరు, కాంపిటీషన్ కదా. ఇంకా మీకు మ్యూజిక్ లో ఎలాంటి టైప్ ఆఫ్ జానర్స్ ఎక్కువగా వింటారు? ఐ నో దట్ యు లవ్ వెస్టర్న్ అలాట్. యా యు లిసన్ టు దెమ్, యు సింగ్. చాలా కవర్స్ కూడా చేశారు లైక్ Yeah. యూట్యూబ్, ఇన్స్టా, ఎవ్రీవేర్. ఐ లైక్ దట్. ఐ జానర్స్ అనేవి మారుతూ ఉంటాయి నాకు. యూజువలీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి నచ్చుతుంటది. బట్ తిరిగి ఐ ఆల్వేస్ లిసన్ మోర్ ఆఫ్ జాజ్ అన్నమాట. ఓకే. వెస్టర్న్ జాజ్ ఇష్టం అండ్ జాజ్ స్టైల్లో ఉన్న తెలుగు పాటలు కూడా ఇష్టం. చాలా తక్కువ ఉంటాయి బట్ బాగుంటాయి అలాంటివి. లైక్ యునో దేర్ ఇస్ అ సాంగ్ హే సిఎం రాష్ట్రం నీకు ఓకే, ఆ పాట గాని, వివేక్ సాగర్ గారి పాటలు లైక్ అదేదో మాయల్లే అలా అలా ఇందా అలా. సూపర్. అండ్ ఆల్సో ఐ లవ్ చిత్రమ్మ సాంగ్స్. ఆవిడలాగా పాడాలి అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. ఆవిడ పాటలు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. మెలడీస్ నాకు వినడం బాగా ఇష్టము, కానీ పాడడం ఓకే పాడతాను. బట్ యునో మేబీ ఐ డోంట్ జస్టిఫై ఇట్ సో మచ్. బట్ వినడం చాలా ఇష్టం మెలడీస్. పాత పాటలు కూడా వినడం చిత్ర చాలా గారిని కలిసారు కదా, హౌ వాజ్ యువర్ ఫీలింగ్ ఆర్ Oh వాట్ my యు ఫీల్ God. లైక్? Oh, I want to share one amazing incident where I ప్లీజ్. never forget it in my life. There's Okay. this show called Super Masti, Okay. ETV Super Masti, and Chitramma was one of the singers, and we were accompanying her chorus ki. And Okay. there was this one song, Chilakamma Chitiki Anga, ఆ పాట. ఓకే. కోరస్ చాలా ట్రిక్కీగా ఉంటుంది, చాలా ట్రిక్కీగా ఉంటుంది అనమాట. కోరస్ పాడే వాళ్ళు దేర్ ఆర్ 3 different tunes you have to sing at the same time, హార్మోనీస్ లాగా. సో దేర్ వాస్ ఆ మూడిట్లో ఒకటి కొంచెం టఫ్. లైక్ సడన్ గా మనకి ఆ ఫ్లో లో చిత్రం ఒకటి పాడుతూ ఉంటారు, మనం అది వినకుండా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా వేరే పాడాలి. సో ఇది పాడడం కష్టం కొంచెం. సో మా గ్రూప్ వాళ్ళలో ఎవ్రీ వన్ కైండ్ ఆఫ్ అవాయిడెడ్ దట్ పార్ట్. సర్లే పాడకపోయినా పర్లేదు, పెద్ద నోటీస్ చెయ్యర్లే అని. ఓకే. బట్ ఐ డెంట్ వాంట్ టు గివ్ అప్.
మెస్ అయితే అయిందని రిస్క్ తీసుకొని ఆన్ స్టేజ్ నేను So you ఆ did that. సంగతి పాడాను. ఐ Awesome. డిడ్ దట్ అండ్ చిత్రమ్మ యాక్చువల్లీ నోటిస్డ్ అండ్ నా Oh, వైపు ఇలా that was పక్కకు something తిరిగి great. యా స్టేజ్ మీద మా వైపు చూసి ఇలా అంది. Okay. అక్కడికే Very ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9. దాని దాని తర్వాత అసలు బ్యాక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత వి వెంట్ బ్యాక్ స్టేజ్. వెళ్ళంగానే ఆవిడ కూర్చొని ఉన్నారు. మేము వెళ్ళంగానే షీ కిస్డ్ మీ ఆన్ ది చీక్. Oh wow, చాలా such a బాగా cute పాడారు. She gesture. kissed us అన్నమాట. Yeah. అండ్ చాలు అనుకున్నా. ఆ రోజు నేను లిటరల్లీ మేకప్ తీయకుండా పడుకున్నాను. Out of ఐ excitement. డిడ్ నాట్ actually. మొహం కూడా వాష్ చేసుకోలే. ఐ వాజ్ లైక్ నో ఐమ్ నాట్ గోనా వాష్ దిస్. ఇలాంటి మరిన్ని విషయాలు మాతో కలిసి వినడానికి తరణి మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.